చూసుకుంటే మద్యము ఇసుక మీద కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మద్యం చూసుకుంటేనే ప్రజల ఆరోగ్యం పోయింది, లోపల పేగులు కూడా మాడిపోయేంత మద్యం. అంటే లోకేష్ గారు కూడా అసెంబ్లీ దగ్గర కూడా ఒకసారి చెప్పారు, మద్యం మీద కూడా గొడవ చేశారు, ఇసుక మీద కూలీలు గోల చేశారు. ఇది ఎంతవరకు నిజం, వాస్తవమే అంటారా? ఇప్పుడు వాస్తవం ఏంటంటే నేను నిన్న మొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఒక ఇంటర్వ్యూ చూశాను. మాజీ ఎంపీ మార్గాని భరత్ అతను ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. ఎవరైతే రిపోర్టర్ అడిగాడు ప్రశ్నకి సమాధానం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లిక్కర్ అంటే ఎలా ఉంటుందో తెలియదు, అది తెలియదు కాబట్టి రాష్ట్రంలోకి ఏం బ్రాండ్ వచ్చాయో కూడా తెలియదు, అది తాగితే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో కూడా పాప ఆయనకి తెలియదు, అది తెలియక ఇదంతా జరిగింది అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ప్లేస్ ఉన్నప్పుడు ఏమి రాష్ట్రంలోకి వస్తున్నాయి ప్రజలకు ఏంటనే తెలుసుకునేది లేదా? అయితే మద్యం అంటే ఎలా ఉంటుందో తెలియదు. అసలు సమస్య పాప మద్యం అంటే ఎలా ఉంటుందో తెలియక దిక్కుమాల మద్యం బ్రాండ్ రాష్ట్రంలో పట్టుకొచ్చాడు. ఆ మద్యం తాగితే ఒక రోజు నిద్రపోతున్నాడు, 2 రోజులు నిద్రపోతున్నాడు, 2 రోజులు లేస్తాడో లేకుండా పైకిపోతాడో కూడా ఎవరికి తెలియదు. అంటే ఒక స్పిరిట్ అంతే. మద్యం స్పిరిట్ తప్పేమి లేదు, అది కూడా కల్తీ స్పిరిట్ కంప్లీట్. ఈ రోజు మద్యం ఎలా ఉంటుందో తెలియదు కానీ మద్యం మీద మాత్రం 24,000 కోట్ల రూపాయలు 29 సంవత్సరాలు పట్టుకొచ్చాడు అతను. మద్యం అంటే ఎలా ఉంటుందో తెలియదు పాప జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తాగడా తాగలేదు నాతో ఎప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాదు, ఆ చెప్పిన భారత్కే తెలియాలి. మరి చేయనప్పుడు మరి ఇంత సొమ్మంతా ఎందుకు తీసుకున్నారు? మద్యం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇదంతా చేశారు, కానీ ఇప్పటికి తెలియలేదు. ఇంకా తెలుసుకున్న లోపల ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. మరి ఇసుక చూసుకుంటే బాబు గారు అప్పట్లో ఫ్రీగా ఇచ్చారు, మరి అప్పుడు ఇసుక చూసుకుంటే బంగారం లెక్క అయిపోయింది, కూలీలు అందరూ బాధపడ్డారు పని లేకని. మరి ఇది కూడా ఓటమికి ఒక కారణమే అనుకోవచ్చా? అంటే ఇసుక విధానం వచ్చేసరికి ఏమైందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజెంట్ ఏ పాలసీ అయితే ఫ్రీ ఇసుక ఇచ్చారో ఆ రోజు కూడా అది ఇచ్చారు. 2014లో కూడా అది ఇవ్వడం జరిగింది. ఆ ఇసుక ఇచ్చిన తర్వాత ఏమైందంటే సామాన్య ప్రజలకు సొంత ఇంటి కళ నెరవేర్చుకునేదానికి ఎవరికైనా ఇసుక కావాలన్నప్పుడు వేగంగా అతని గ్రామ పరిధిలోనో అతని మండల పరిధిలోనో నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఉన్నా సరే వెళ్ళి తెచ్చుకునేవాడు, ఇల్లు కట్టుకునేవాడు. జగన్ వచ్చిన తర్వాత ఏమైందంటే సామాన్యుడు అసలు ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు? ఇక్కడ ఉండాల్సింది రోడ్డు మీద కదా, ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటే జగన్ ఎవడు గుర్తు చేసుకుంటాడు? సామాన్యుడు అనేటువంటి రోడ్డు మీద ఉంటే అయ్యా జగన్ బాబు నీకు దండం పెడతా, నాకు ఇప్పుడు ఆకలేస్తుందంటే అన్నం పెట్టు, బ్రతకడానికి ఒక నీడ నిప్పు, కట్టుకునేదానికి ఒక గుడ్డ నిప్పు అని ఈయన అడుక్కోవాలని. ఆ అడుకునే స్థాయికి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాలు కూడా. ఇసుక ధరలు ఇవ్వకుండా జేపీ కన్స్ట్రక్షన్స్ అని ఒకటికి అందజేశాడు దాన్ని తీసుకెళ్ళి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను జగనన్న కాలేజీ కడుతున్నా అంటే జగనన్న కాలేజీ ఎందుకు కట్టట్లేదు అంటే ఇసుక దొరకలేదు అంటున్నారు. రాష్ట్రంలో ఇసుక అనేది వచ్చింది అంటే తెలంగాణకి, తమిళనాడుకి, బెంగళూరుకి పోతుంది. మరి జేపీ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ తీసుకుపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి జేపీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి టెండర్ ఇచ్చాడు, ఇసుక మీరు తోలుకోమని చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్ప ఇతర రాష్ట్రాలన్నిటికీ ఇసుక అనుకున్నాడు. ఆంధ్రాకు ఉండదు. లేదు, ఆంధ్రాలో ఇసుక లేకే కదా పాప జగన్ కాలేజీ నిర్మాణం చేయలేకపోయాడు. ఎన్ని వేల కోట్లు 5 సంవత్సరాలు ఇసుక మీద వచ్చి ఉంటాయి? నాకు తెలిసి 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఇసుక మీద కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. 1,00,000 కోట్ల రూపాయలు ఇసుక లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏమైపోయింది ఉడికి తెలియదు. మేము ఏ నియోజకవర్గంకి వెళ్ళినా సరే జగనన్న కాలనీలు జస్ట్ బోర్డు పెట్టారు, ఆ దరిద్రుడు బొమ్మ వేసి శంకుస్థాపన రాయేసారు తప్ప ఇల్లేదురా అంటే ఇసుక లేదు అంటున్నారు. మరి కనపట్టి ఇసుకలే అడిగిపోతుందా, లారీలో పోతుంది కదా అంటే అది తెలియదు. ఎటు వెళ్తుందో తెలియట్లేదు. ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు మన ఓడిపోయిన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి 100 సార్లు అడుగుంటాం, ఎందుకు సార్ ఈ జగన్ ఇల్లు కట్టలేకపోతున్నారు, ఇసుక ఎక్కడ పోతుంది సార్ అంటే ఇసుక మన దగ్గర లేదు, ముఖ్యమంత్రి గారిగా చెప్పలేదు అంటారు. మరి రోజు మా కళ్ళ ముందు నుంచి పోయి లారీలన్నీ ఎక్కడికి పోతున్నాయి సార్ అంటే ఇవన్నీ మీరు అడిగితే కేసు పెడతాం అంటున్నారు. అడిగితే కేసు అడగకూడదు. ఆ ఇసుకతో మనకు సంబంధం లేదు, మనకి ఎవరో రాష్ట్రాల బొమ్మలమే ఆ రోజు. అంటే రాష్ట్రంలో సంపద సృష్టించే ఏమీ లేదు, అప్పులు తప్ప. ఆ అప్పులు తీసుకొచ్చినవి కూడా వాళ్ళ ఖాతాలోనే వేసుకోవడం. సంపద సృష్టించలేదు అంటే తప్పు మాట. అంటే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి దాంట్లో సృష్టించలేదు అంటాను. సంపద సృష్టించాడు. ఎలాగా? ఎంత అద్భుతంగా సృష్టించాడు సంపద. మద్యం అమ్ముకున్నాడు, సంపద సృష్టించుకున్నాడు. ఇసుక అమ్ముకున్నాడు, సంపద సృష్టించుకున్నాడు. కనపడ్డ కొండలన్నీ కొట్టేసుకుంటూ సంపద సృష్టించుకున్నాడు. ఈ రోజు మీకు నాకు చిన్న కూడా ఉంటే సెటిల్మెంట్ చేస్తారా అని చెప్పేసి మన ఇద్దరి దగ్గర తలా 50 రూపాయలు తీసుకుని అట్లా సంపద సృష్టించుకున్నాడు. ఈ రాష్ట్రంలో కూడా పరిశ్రమలు పెట్టడానికి వస్తుంటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర సంపద సృష్టించుకున్నాడు. అతని దగ్గర గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు అందరికీ కూడా హుకుం జారీ చేశాడు, మీ నియోజకవర్గాల్లో భవనాలకు రంగులు వేయండి, లేకుంటే గోలి సంచులు కొనండి, ప్రతి ఒక్క రాయి మీద బొమ్మ వేయండి అని వీటన్నిటికీ కూడా డబ్బులు పట్టుకొచ్చి ఆ డబ్బుల్లో కూడా 50 to 70% వాటా తీసుకుని సంపద సృష్టించుకున్నాడు కదా. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సంపద సృష్టించబడింది అంటే రాష్ట్రానికే కదా. అది జగన్మోహన్ రెడ్డి పాలసీ. సంపద సృష్టించుకున్నాడు, సంపద కొట్టేస్తాడని భయంతో కదా తాడేపల్లి కొంపకి అన్ని గేట్లు అన్ని రోడ్లు వేసి ఒక జైలు మాదిరి కట్టుకున్నాడు. దాన్ని సంపద సృష్టించలేదంటే ఎట్లా? చాలా అద్భుతంగా సంపద సృష్టించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారా, జగన్మోహన్ రెడ్డి లాగానే సంపద సృష్టించుకుంటారా, లేకపోతే ప్రజల కోసం సృష్టిస్తారా? అంటే 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు గారు సంపదను సృష్టిద్దామని ట్రై చేశాడు. ఆయన సృష్టించుకోలేకపోయాడు. ఆ సంపదను సృష్టించడం భాగంగానే అమరావతి నిర్మాణం మొదలు పెట్టాడు, పోలవరాన్ని పరుగులు పెట్టించాడు, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్
నోటిఫికేషన్ వేశాడు, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు, స్కిల్ డెవలప్మెంట్ పెట్టాడు, టిట్కోలు నిర్మాణం చేశాడు, అన్నా క్యాంటీన్లు పెట్టాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం క్రియేట్ చేసిన సంపద. ఆయన కోసం క్రియేట్ చేసిన టైం దొరకలేదు.